ప్రేమించి గెలిచినోళ్ళు షది జరిగినోళ్ళు ఇళ్ళలోన మిగులుతారే. ఆమె నిక్నేమ్ పంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. న్యూ సబ్స్క్రైబర్స్ కి వేల కాగా చెప్పలే, తెలుగు రాదు ఇంగ్లీష్ కట్ చేసేమో మీ ఇజ్జత్ పోతుంది. అస్సలు కట్ చేయ నేను. మోటు పదులు అండ్ మల్లిక కూడా వచ్చేసింది అనుకోరి. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. రీతు ఎవరు? మీ దగ్గర ఇజ్జత్ ఎక్కడుందని నాకు కానీ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. మళ్ళీ నువ్వే చెప్పినావు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? వర్కౌట్ మానేసిన, డైట్ మానేసిన, ఇంట్లో కూర్చొని తింటుంది. ప్రేమతోటి ఏ రిలేషన్ పెట్టి పిలిచినా వలుకుతా నేను. రోజు రోజుకి పంతక్కువ పంచులు ఎక్కువ అయిపోతున్నారు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. అయితే రీతు ఎవరు? మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది అని చెప్పేసి టాపిక్. అండ్ కామెంట్ చేయడం మాత్రం ప్రేమించి గెలిచినోళ్ళు షది జరిగినోళ్ళు ఇళ్ళలోన మిగులుతారే. లవ్ చేసి వాడినాళ్ళు లోకాన్నేలుతారు. హిస్టరీలోన అంతేనా వెలుగుతారే. హాయ్ అన్న, నమస్తే. అందరు ఎట్లరు? మంచిగా. సో వచ్చేసిన మీ రీతునైతే వచ్చేసిన అండి. ఆ మమ్మీ వా, నిజంగా మమ్మీ అసలు మైండ్ అసలు ఎట్లా అయిపోయింది తెలుసా నువ్వు అట్లా పెట్టంగానే. అసలు ఇచ్చి మమ్మీ అసలు ఇంత తెలివి ఎట్లా మమ్మీ? ఏంటి మాది నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ తెలుసా. అసలు ఇంత జీనియస్ అని అనుకోలేవు. నేను అసలు నువ్వు నిజంగా డబ్బా ఎట్లే ఫస్ట్ మోటు తెలుగు రాదు, హిందీ రాదు, ఏం రాదు. మోటు పదులు. హాయ్ అన్న, నమస్తే. అందరు ఎట్లరు? మంచిగా. సో వచ్చేసిన మీ రీతునైతే వచ్చేసిన అండి. అండ్ మల్లిక కూడా వచ్చేసింది అనుకోరి. బాగా పొగరు బట్టి ఈ మధ్య ఊరికే మల్లిక మాట్లాడితే గట్టిగా ఏదైనా మాట్లాడితే మల్లిక అంటుంది. మమ్మీ కొంచెం మీ కట్టల దగ్గర అయిపో మమ్మీ, కొంచెం ఒకసారి. నేను లేవా? ప్లీజ్ నన్ను ఎందుకు లేపుతావు? అన్నం తినేటప్పుడు కూడా గైస్ ప్రసాదాలు తిన్నారు. నీళ్ళ కానీ ఇంకా కూర కానీ ఇంకా పచ్చడి కానీ ఇంకా పెరుగు కానీ లేపుతారు. నన్ను అన్నీ అబద్ధాలే, మేము అన్ని ముందు పెట్టుకొని తింటాం. పో. సో ఆమె తెచ్చుకొని పెట్టుకోదు అట్లా, అందుకే ఆమె అడుగుతూ ఒకటి నీళ్ళు ఇమ్మని, పెరిగిమని అన్ని సిరీస్ పెట్టుకుంటది. అద్దాలు ఒకటి పెట్టుకుంటది, ఇక తింటా ఉంటది. మళ్ళీ మమ్మీ ప్లీజ్ మమ్మీ పెరిగి మమ్మీ కొంచెం పచ్చడేవా మమ్మీ అనుకుంటూ ఉంటుంది. అసలు సిరీస్ అయి కూడా నేను చూసే సిరీస్ అమ్మోను, ఈమె చూసే సిరీస్ అయితే నేను చూడండి బాబోయ్. ఏం సిరీస్ అవి? కొరియన్ సిరీసా? నేను మంచి సస్పెన్స్ సిరీస్ చూస్తాను. సిరీస్ పట్టుకుంది నైట్ 3 వేసింది గాయస్. అసలు అంత ఇంట్రెస్టింగ్ ఉంది అది. సుజల ఏదో ఉంది సంథింగ్. మా ఆయన ఏం చేసింది తెలుసా, సీజన్ 1 పెట్టకుండా సీజన్ 2 పెట్టిండు. సీజన్ 2 మొత్తం చూసిన తర్వాత సీజన్ 1 చూసిన ఇవాళ. అసలు వీళ్ళ మైండ్ సీజన్ 2 కంప్లీట్ చేసి మళ్ళీ సీజన్ 1 కి వచ్చిర్రంట. సీజన్ 2నే మస్తు ఉంది అనుకుంటే సీజన్ 1 సీజన్ 2 కంటే సూపర్ ఉంది అసలు. సుజల్ అమెజాన్ లో ఉంది చూడండి, అసలు బాగుంది, అసలు సూపర్ ఉంది అసలు. ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తుంటే ఆ సస్పెన్స్ మూవీస్ చాలా బాగుంటాయి. అబ్బా అసలు అది తమిళ సినిమా డబ్బింగ్ తెలుగులో ఏముంది బాబా అసలు. నిజంగా మమ్మీ, నిజంగా అబద్ధం కాదు, చాలా బాగుంది. నేను అంత రివ్యూస్ ఇస్తానుగా. రివ్యూస్ మనకి డబ్బులు ఇస్తానరా? మీరు అంటే పోయి చూడరి. చూడమంటాను ఎవరికైనా. మీలో ఎవరైనా ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కదా మమ్మీ, మీకు ఎవరికైనా బోర్ కొట్టింది అనుకోండి, అమెజాన్ లో చూడండి, ప్రైమ్ లో. కమింగ్ టు ది పాయింట్. సో ప్రైమ్ లో చూడండి, చాలా బాగుంది. సుజలే అనుకుంటా. సుజలేనా మమ్మీ? సుజలే ఏదో ఉంది. నేను అంత పేరు సరిగ్గా చూడలేదు కానీ
అసలు ఇక అది ఇట్లుంది అనుకోండి. సరే పోనీ ఛానల్ ఇంటర్వ్యూ చెప్పు ఫస్ట్. లవ్ నెక్స్ట్ డోర్ చూసిరా ఎవరైనా? మస్తు ఉంటుంది. మేము అన్నిటికీ రివ్యూ ఇవ్వడానికి వచ్చినట్టుంది ఇక్కడ. మన ఛానల్ మై నేమ్ చూడు రీ, మై నేమ్ అయితే ఇట్లుంటా స్టోరీ. చూడ అన్ని కొరియన్ సిరీస్ చెప్తుంది, అవి మనకు అర్థం కావు. ఆమెనే పెట్టుకున్నప్పుడే అసలు నేను ఆ రూమ్లో కూడా ఉన్నా నేను. ఈ అందరు ఏమో లెక్కనే ఉంటారు. ఈ ఇట్లా ఏమో జుట్టు ఏమో ఫేస్ ఎట్లుంది అంతా కొరియన్ ఫేసెస్ అందరూ వాళ్ళే ఉంటారు. ఏమో కూడా అక్కడికి వెళ్తే కలిసిపోతుంది మంచిగా. మమ్మీ ఒకసారి నువ్వులే చెప్తా నేను. నువ్వు నన్ను లేపకు. హాయ్ హలో నమస్తే అందరు ఎట్లరు మంచిగా వచ్చేసిన మీరు ఇతనైతే అక్కడ నేను చూస్తాను మమ్మీ. నేను స్టార్ట్ చేయను, నువ్వు ఆ కట్టర్లు కరెక్ట్ గానే వరకు నేను స్టార్ట్. నాకు అది కొంచెం ఎందుకో డిస్టర్బెన్స్ వస్తుంది, లైట్ ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది మమ్మీ. ఈ కట్టను ఎటు జరుపు. ఓకే, ఇది కబోర్డ్లో పడుతున్నట్టుంది. ఓకే, హాయ్ హలో నమస్తే. స్క్రీన్ క్లీన్ చేసినావా? క్లీన్ చేసినా కదా, కాలు గిరుకుతుంది. చూడు మమ్మీ క్లీన్. హాయ్ హలో నమస్తే చెప్పనిస్తావా లేదా? నిన్ను చాలా రోజుల నుంచి అందరు అడుగుతాను మమ్మీ వీడియోస్. వాళ్ళు ఏమంటారు తెలుసా, రీతు లేకుండా అసలు మీ వీడియోసే చూడవద్దట్లేదు. నాకైతే మొహం మీదనే చెప్తాంటారు మమ్మీ వాళ్ళు. అందుకే వీడియోస్ పెట్టడమే మానేసిన నేను. మీరు ఇట్లా అంటే నాకు అసలు వీడియోస్ కూడా చేయబుద్ది. వాళ్ళు బోల్తే ఏమనుకుంటున్నారు? నా ఛానల్లో మీ వాళ్ళు ఉన్నారు మరి, అందరు వచ్చి తీసుకెళ్ళి. లవ్ యూ ఆల్. ఆమెమో కాలేజ్కి వెళ్ళింది, హాస్టల్లో ఉంటుంది. వీడియోలు పెడతా ఆగురి జరా, నాకు కొంచెం టైం కావాలి. సంవత్సరం అయిపోతూనే ఉంది ఆల్రెడీ. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ లోకి పోతుంది. వీడియోస్ పెట్టమంటేనేమో పెట్టదు. అక్కడికి వెళ్ళి మమ్మీ అసైన్మెంట్స్ ఉన్నాయి మమ్మీ, ఆ జిరాక్స్ తీసుకోవాలి మమ్మీ, ఇవి రాసుకోవాలి మేము. నైట్ ఎప్పుడు ఆమె కళ్ళు చూడండి. ఎగ్జామ్స్ ఎట్లా రాసింది తెలుసా ఆమె? ఏమంటారు, మొన్న ఎగ్జామ్స్ రాసి వచ్చింది. ఇప్పుడు వచ్చి 1 వీక్ అవుతుంది. మేము యాక్చువల్గా నాకు హెల్త్ బాగాలేదు, లేదంటే వచ్చుడుతో పాపం వీడియో తీసుకుంటూ కూడా వచ్చింది చేద్దామని. నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి అసలు ఆమె వీడియోస్ చేయడమే మానేసింది. వద్దు మమ్మీ నీకు హెల్త్ బాగాలేనప్పుడు మనం వీడియో చేయొద్దు మమ్మీ అని చెప్పేసి అందుకనే చేయట్లేదు. ఇప్పుడు ఆమె వెళ్ళిపోతుంది రేపు, అందుకనే ఒక వీడియో పెడదాం మీకోసం అని చెప్పేసి. అది కూడా ఎందుకు చేస్తాను అని అంటే రీతు ఎవరు అనే మన సబ్స్క్రైబర్స్ అందరు అడుగుతున్నారు అనమాట. సబ్స్క్రైబర్స్ మన న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు 6 lakhs 7 lakhs ఉన్నప్పుడు రీతు ఎవరు అనే విషయం మనము ఒక వీడియో చేసి పెట్టినాము. అయితే ఇప్పుడు మనకి 12 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. సో అంటే న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు కదా, మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి తెలియదు అనమాట. నువ్వు ఇంట్రెస్ట్ స్టార్ట్ చేయి, మనం మ్యాటర్ స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో నమస్తే అందరు ఎట్లూరు మంచిగా. సో వచ్చేసిన మీరు ఈతనైతే వచ్చేసిన అండి. ఇక మల్లిక కూడా వచ్చేసిరా అనుకోరి, మమ్మీ కూడా వచ్చేసిరా. ఎంత పొగరు పట్టింది మల్లిక అని పిలుస్తుంది ఈ మధ్య కొంచెం. ఆమెకు నచ్చదు గైస్. సో చిన్నారి వచ్చేసింది అనుకోరి. ఆమె నిక్నేమ్ పంది, క్యూట్ ఉంటుంది. సో మస్తు క్యూట్ ఉంటుంది కదా మమ్మీ, చిన్న పిల్లలు ఎక్కువ ఉంటారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ మధ్యలో ఏదో మాట అన్న పందే. క్యూట్ ఉంటాం పంది లెక్క. ఎంత మాట అన్నది నన్ను మీ ముందే. బర్రె లెక్క వండుకుంటుంది, పంది లెక్క తింటుంది. ఏంటి ఇంత అన్యాయము, మీ ముందు ఇట్లా ఎరుగుతుంటే బయట ఇక్కడ కనబడితే కొట్టండి పట్టుకొని. వద్దు నిజంగానే పట్టుకొని కొట్టిర్రు అనుకో. కొడతారు మరి, మా అక్కని ఎందుకు అట్లా అన్నామని. నా వాళ్ళు కొట్టారు నన్ను. నా వాళ్ళు కొడతారు నిన్ను. నా వాళ్ళు కొట్టారు నన్ను. నా మీద చెయ్యి లేపరాళ్ళు, చెయ్యి లేపేటోళ్ళని చెయ్యి లేపరాళ్ళు డైరెక్ట్ కాలుతో ఎగిరి కొడతారు వాళ్ళు. సరే నా వాళ్ళే కొట్టాను కానీ మీ దగ్గర ఇజ్జత్ ఎక్కడ ఉందని నాకు కానీ. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్లిక రాఘవేందర్. సో కమింగ్ టు ద పాయింట్, ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు నేను ఎవరు, రీతు ఎవరు. అయితే చూసా ఉంటారు. ఓకే, అయితే యాక్చువల్గా ఏంటి అని అంటే మొన్న మ్యారేజ్ యానివర్సరీ వీడియో పెట్టినా కదా నేను. January 30th మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందని చెప్పేసి 5th మ్యారేజ్ యానివర్సరీ అనే వీడియో పెట్టినా నేను. అయితే రీతు ఎవరు అనే వీడియో మనం ఎప్పుడు పెట్టినామంటే 6 to 7 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు పెట్టినాము. అయితే ఇప్పుడు మనకి న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చిందనమాట మన ఫ్యామిలీలోకి. సో వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. వీడియో పెట్టండి అసలు రీతు ఎవరు చాలా కామెంట్స్. మీరు వెళ్ళి చూడండి, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మిమ్మల్ని ఎందుకు అడుగుతారండి అది ఇది అని కాదు. ప్రతి వీడియో కింద ఇదే కామెంట్ పెడుతున్నారు అనమాట. ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఇదే కామెంట్లో ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో రీతు ఎవరు ప్లీజ్ అండి వీడియో క్లారిటీ ఇవ్వండి, వీడియో చేయండి, అసలు రీతు ఎవరు అనేది వీడియో చేయండి అని చెప్పేసి అంటారు.
మ్యారేజ్ యానివర్సరీ రోజు చాలామంది షాక్ అయిపోయినారు అసలు. ఆ మ్యారేజ్ యానివర్సరీ వీడియో పెట్టంగానే షాక్ అయిపోయినారు. అంటే మన న్యూ సబ్స్క్రైబర్స్. ఇప్పుడు మనలో చాలామంది ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే కొంతమందికి కామెంట్ మీరే అంటే మనోళ్ళే ఎవరో పెట్టేస్తున్నారు వాళ్ళకి, వాళ్ళు కూడా మనోళ్ళే. సో మన ఆల్రెడీ మనల్ని ఈ వీడియో చూసిన వాళ్ళు, మన ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ వాళ్ళకి కామెంట్ పెడుతున్నారు. ఇంకా కొత్తగా కామెంట్ పెడుతూనే ఉన్నారు. ఆ డౌట్ రేజ్ అవుతూనే ఉందన్నమాట. మీకు మ్యారేజ్ అయ్యి 5 years అయితే మరి రీతు ఎవరు? రీతుకి ఎన్ని ఇయర్స్? రీతు ఎవరు? మరి ఆ పాప ఎవరు? ఆ పాప మీ పాప కాదా? మీకు 5 years అవుతుంది ఏంటండి? క్లారిటీ ఇవ్వండి. అసలు పాప లెక్క ఉన్నానా? ఈమె నాకు పాప లెక్క ఉంటుంది. ఇది మాత్రం కరెక్ట్ చెప్పి లేదు మళ్ళీ నువ్వే చెప్పినావు. ఈమె ఏ బట్టి నన్ను అక్క అనేటోళ్ళు కూడా కాస్త ఆంటీ అని అంటారు. ఈ మధ్య ఈ 1-2 years నుంచి శారీస్ కట్టుకొని రీల్స్ కొలాబరేషన్స్ ఇవన్నీ చేయడం వల్ల ఇక ఈ పర్సనాలిటీ ఒకటి పెరిగింది, మన వెయిట్ కూడా ఒకటి గెయిన్ అయింది. మమ్మీ నిజం చెప్పు, మమ్మీ నిజం చెప్పు వాళ్ళకి. సరే బర్రె లెక్క తింటావులేమో మొదలే. అసలు లేదు మమ్మీ ఏం తినదు అసలు, ఇంట్లో తింటే గట్టి తింటది ఒకటేసారి కానీ ఏం తినదు మమ్మీ. యాక్చువల్గా ఏంటంటే మీకు తెలుసు కదా, లాస్ట్ ఇయర్ సర్జరీ అయింది కదా, అప్పటి నుంచి నేను వర్కౌట్ మానేసిన అనమాట. వర్కౌట్ మానేసిన, డైట్ మానేసిన, ఇంట్లో కూర్చొని తింటుంది. సర్లే కానీ ఇక సరే ఈమె వయసులో ఉన్న వాళ్ళందరూ ఆంటీ అని మెసేజ్, అందరూ ఆంటీ అని అన్నాడు. కొంతమంది ఈ మధ్య ఏమైనా మెసేజ్ పెడతాను తెలుసా, అమ్మమ్మ అంటలేదు వాళ్ళు. వాళ్ళ అమ్మమ్మ అని పిలిచినా, నాయనమ్మ అని పిలిచినా వలుకుతా నేను. ప్రేమతోటి ఏ రిలేషన్ పెట్టి పిలిచినా వలుకుతా నేను. కానీ మీరు కానీ మమ్మీ వాళ్ళు పిలిస్తే మనం ఏం చేయలేం కదా. నేను అసలు ఇంపార్టెంట్ టాపిక్ వాళ్ళకి ఏం చెప్పుదాం అనుకుంటానని నీ కామెడీ వల్ల నేను మర్చిపోతాను మమ్మీ. మధ్యలో నీ ఇంటరప్షన్ ఎక్కువ అయిపోతుంది ఇక్కడ. నేను ఏదో ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుదాం అనుకుంటా, మధ్యలో దూరు మాట్లాడదు ఏదో ఒకటి అంటే నేను మర్చిపోతాను. నాకు నిన్ను చూస్తే నాకు నోరు రాదు, ఎందుకో తెలియదు మమ్మీ. అదే అందుకే నీకు మంచి కామెంట్లు పెడతారు, నోటి దూల అని. నేను మంచిగా పెడతాను. నా అంత సైలెంట్ కిల్లర్ ఎవరు ఉండరు ఇంట్లో. అవును పాప సైలెంట్ ఉంటుంది. సైలెంట్ కిల్లర్ అని రీతు అంటే సైలెన్స్ అంటే రీతు. నా అంత సైలెంట్ ఎవరు ఉండరు. ఎక్కడుందా అది బుక్? రాసిండ్రు ఎవరైనా? సర్లే అయితే మన న్యూ సబ్స్క్రైబర్స్కి వెల్కమ్ చెప్పు ఫస్ట్. న్యూ సబ్స్క్రైబర్ నువ్వు అని నేను అనలే, న్యూ అనే అన్న. నేను 3 degrees చదివిన, నాకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, అన్నొచ్చు. అర్థమైందా? న్యూ సబ్స్క్రైబర్స్ అని అన్న నేను. సరే మన కొత్త వాళ్ళందరికీ తెలుగు నీకు తెలుగు రాదని తెలుసు, తెలుగు మాట్లాడాలంటే అన్ని బూతులు మాట్లాడుతుంది తెలుగులో. కొన్ని అర్థాలు అయితే తెలియదు. బూతులు మానేసి చాలా రోజులు అయితే. అట్లా అంటలే మమ్మీ, తెలుగులో కొన్ని వర్డ్స్కి అసలు ఆమెకి అర్థమే తెలియదు. అందుకే ఇప్పుడు ఈ కాలంలో చదివిన ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఏమవుతుందంటే, ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయినరు అంటే తెలుగు సబ్జెక్టే ఫెయిల్ అవుతున్నారు. సో సరే వదిలేండి, ఇవన్నీ సోది టాపిక్ కాదు మమ్మీ. సోది మాట్లాడుకుంటా సోది టాపిక్ అంటే ఆగు మమ్మీ, మంచి మాట్లాడి నన్ను. అయితే రీతు ఎవరు? సరే న్యూ సబ్స్క్రైబర్స్ కి ఆగు మమ్మీ. చోకులాడి స్వప్న సుందరి. సరే రీతు ఎవరు? అసలు న్యూ సబ్స్క్రైబర్స్ కి వెల్కమ్ చెప్పు ఫస్ట్. న్యూ సబ్స్క్రైబర్స్ కి వేలకాగా చెప్పరే, తెలుగు రాదు, ఇంగ్లీష్ వాళ్ళు కట్ చేసే మమ్మీ ఇజ్జత్ పోతుంది. అస్సలు కట్ చేయ. నేను అది నోరు జారి వచ్చింది మమ్మీ, కట్ చేయాలి. నన్ను అన్నదిగా నువ్వు అని. నేను న్యూ అని మంచిగా అన్నా, న్యూ సబ్స్క్రైబర్స్ అని అన్నది. ఆమె చెప్పింది కదా వెళ్ళకాట, ఎలకనా న్యూ సబ్స్క్రైబర్స్ ఎలకనా. సో న్యూ సబ్స్క్రైబర్స్ కి వెల్కమ్ స్వాగతం. ఓకే. సో నేనండి మీ రీతుని, తెలిసే ఉంటది. అయితే రీతు ఎవరు? మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది అని చెప్పేసి టాపిక్. ఈ రెండిటికి నువ్వు ఏడ మాట్లాడిస్తాను మమ్మీ. వాళ్ళు నిజంగా చెప్తున్నారు, తిడితే మాత్రం నిన్నే తిడతారు, నన్ను అయితే తిడతారు. నేను ఏదో విషయం చెప్పుదాం అనుకుంటున్నా వాళ్ళకి, నువ్వు మొత్తం మధ్యలో ఆపుతా నిన్నే తిడతారు వాళ్ళు.
నన్ను మాత్రం తిట్టుకోకండి ప్లీజ్. నేను మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ నేను ఇద్దాం అనుకుంటాను, ఆమె డిస్టర్బ్ చేస్తుంది. సో ఈ వీడియోలో రీతు ఎవరు, మ్యారేజ్ 5 years, ఈ రెండింటికి లింక్ ఉందన్నమాట ఇక్కడ. సో నేను అందుకనే తమ్నెల్లో కూడా నేను అదే పెట్టిన, మీరు చూసే ఉంటారు. పాయింట్ మాత్రం పోతలేదు ఇప్పటికంటే. ఇప్పుడు చూసినరా, పాయింట్కి వచ్చే టైంకి డిస్టర్బ్ చేస్తుంది నన్ను. అయితే రీతు ఎవరు అనే విషయము మనం ఆల్రెడీ వీడియో చేసినాము. ఇప్పుడు దానికి దాదాపుగా 2 million వ్యూస్ వచ్చినాయి. దానికి దాదాపుగా తెలుసు మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో కానీ మనకి యూట్యూబ్లో కూడా తెలుసు. మరి న్యూ సబ్స్క్రైబర్స్ ఎక్కడ స్ట్రక్ అయిపోయినో తెలియదు ఆ వీడియో చూడకుండా. ఒకవేళ వీడియో చూడకపోతే మేము ఆల్రెడీ దాంట్లో డీటెయిల్డ్గా దానికోసం ఒక పెద్ద వీడియోనే చేసినాము. అసలు ఏంటి లైఫ్ స్టోరీ ఏంటి, రీతు స్టోరీ ఏంటి అనేది ప్రీవియస్గా మనం చాలా వీడియోస్ చేసినాము. రీతు గురించి, రీతు పర్సనల్ స్టోరీ గురించి, మనకి డైరీ గురించి, రీతు హాస్టల్ లైఫ్ గురించి, రీతు గురించి అన్నీ చేసినాము. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ మీరు ఎక్కడో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియోలోనే ఎండింగ్లో స్క్రీన్ పైన ఇస్తాను. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అండ్ ఐకార్ట్లో కూడా ఇస్తాను. నేను ఒక 2-3 వీడియోలు ఉన్నాయి, అవి చూడండి. ఏది రీతు డైరీ ఒకటి, రీతు పర్సనల్ డైరీ, అది మాత్రం చాలా ఏడుపు వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే రీతు ఎవరు అనే వీడియో కూడా. ఎందుకంటే ఇప్పుడు మనము అన్ని ఏదేమంటారు, ఇప్పుడు మన కొత్త సబ్స్క్రైబర్స్కి బోర్ కొట్టేస్తుంది అనమాట మనము అదే టాపిక్ని మళ్ళీ కంటిన్యూ చేస్తే. సో ఈ వీడియో స్పెషల్గా మన న్యూ సబ్స్క్రైబర్స్, ఈ విషయం తెలియని వాళ్ళకి మాత్రమే నేను ఈ వీడియో చేస్తుంది అనమాట. అది కూడా ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు అడిగిన దానికి మేము చెప్పకపోతే మీకు మేము రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళం అవుతాము. సో ఏంటంటే ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తేనే మేము యూట్యూబ్ ఛానల్ అనేది మాకు మంచిగా రన్ అవుతూ ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ఏదైనా మాకు వీడియోస్ చేయాలి, కొత్త వీడియోస్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఐకార్ట్లో ఇస్తాను. మీరు ఎక్కడో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. సెర్చ్లో కొట్టినా కూడా మన ప్రీవియస్ వీడియోలో ఎక్కడో లేవు. దాదాపు 6 months అవుతుందా మమ్మీ పెట్టి, అంతే 6 months బ్యాక్. మీకు రీతు ఎవరు అని పెద్దగా ఉంటుంది, ఎల్లో కలర్ దాంట్లో ఉంటుంది. అంత అవసరమే లేదు, ఎండ్ స్క్రీన్లో ఇచ్చేస్తా, డైరెక్ట్ క్లిక్ చేసి చూసేసేయండి మీరు. సరే అండి, మొత్తం వీడియో చేశారు కదా, రీతు ఎవరో ఈ వీడియోలోనే చెప్పొచ్చు కదా అంటే వీడియో ఒక ముక్కలో చెప్పేది కాదు. అందుకే ఈ వీడియోకి మళ్ళీ మనం అంత లెంత్ తీసుకోవాల్సిన, చెప్పిన కదా మన ఆల్రెడీ చూసిన సబ్స్క్రైబర్స్కి ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ ఇదే వీడియోస్ చూస్తే. సో అందుకని చెప్పేసి నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూసేయండి. అండ్ మన కొత్త సబ్స్క్రైబర్స్ కూడా అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరు మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీతు వెళ్ళిపోతుంది ఇప్పుడు హాస్టల్కి. మొన్నటిదాకా ఎగ్జామ్స్ ఉంటాయి. జర మమ్మీని చూసుకొని వస్తా. ఎట్లా అంటే రావద్దు అనుకున్నా కానీ అసలు ఉందామని అనుకున్నా నేను. కాకపోతే ఇక నాకు జర చాలా ఉంది, ఇక అది చేసుకొని అది చేసేసుకొని వచ్చేస్తాం. వర్క్ ఉందంట ఆమెకి, ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ వస్తాం మమ్మీ అని అన్నది. సో నేను సాటర్డే అంటే నేనే దింపుతామా, వద్దు వెళ్ళకు ఇప్పుడు అంటే, లేదు మమ్మీ నువ్వేం రాకు, నేను వెళ్ళిపోతా రేపు పొద్దున, నేను మళ్ళీ వస్తా, ఒక 1 weekలో నేను మళ్ళీ వస్తా మమ్మీ అని అన్నది. బాగాలే కదా మీ చూసుకొని ఇక మళ్ళీ వస్తా అని చెప్పి నేను అది ఇది చూసుకోవాలి కదా ఇక అట్లా. హాయ్ హలో ఒక నిమిషం. సో వీడియో ఎట్లా అనిపించింది గైస్? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు ట్రోల్ చేస్తారు మమ్మీ వాళ్ళు. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకురి. సో సబ్స్క్రైబ్ చేసుకోరి, చూడండి వార్నింగ్ ఇస్తాను. అన్ని నా బాడీ అమ్మాయి నా లాంగ్వేజ్ అంతా నేను మంచి చెప్తాను, మంచిగా ఎట్లా చెప్పినా ప్రాబ్లం అది చెప్పు మమ్మీ. నేనెందుకు చెప్తాను? సబ్స్క్రైబ్ చేసుకోరి, పక్కన గంట సింబల్ అయితే ఇలా కొట్టి వెళ్ళిపోరి. చూసిండ్రా అంటే కండిషన్ పెడుతుంది, మీరు ఏం చేయాలో ఆమె చెప్తుంది చూడండి. చూసిండ్రా ఇట్లా అంటుంది, లేదంటేనేమో వెళ్ళిపోండి పెట్టి లైన్ లో ఉండండి అన్నట్టు చెప్తుంది. నా ప్రేమ ఏందో నా మనసు ఏందో వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా నువ్వు చెప్పడం మంచిగా చెప్పాలి కదా. ఇప్పుడు ఏంటి, మనం మంచిగా మాట్లాడాలి, ప్రేమగా మన ప్రేమను వాళ్ళకి అందియాలి, వాళ్ళ ప్రేమ వాళ్ళకి తెలుసు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది చెప్పాలా? వాళ్ళకి నేను చెప్పాలి, నాకు వాళ్ళకున్న బాండింగ్ అదే. ఆగు అంటే మనకేం లేదా, ఏడిపోతుంది ఈ సమాజం. నీ బాండింగ్ చూసిన వాళ్ళు ఇట్లా గంట సింబల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్వేజ్ అంత నేను ఏం చేయాలి సార్? తెలుసులే మమ్మీ వాళ్ళకి, నువ్వేంది అందరికి బంగారు తల్లివి, నువ్వు అందరూ తెలుసుగా, నువ్వు కొద్దిసేపు
సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఇప్పటిదాకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మనం వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ you so much. Until then, see you. Follow for more videos. Malika Raghavendra. Bye bye. మీ చింపు.